ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బియ్యంతో పని లేకుండా ఊతప్పం చేశానండి. అదేనండి దిబ్బ రొట్టి. పల్లీలు కొబ్బరితో పచ్చడి కూడా చేశాను. ఈ దిబ్బ రొట్టి ఎలా చేశానో చూద్దాం పదండి. ఇక్కడ బియ్యం రవ్వ బదులు జొన్నలు తీసుకున్నానండి. షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ జొన్నలు కానీ చిరుధాన్యాలతో కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోమని చెబుతున్నారు కదండి. చిరుధాన్యాల్లో రాగులు తీసుకున్నాను, అలాగే కొర్రలు కూడా తీసుకున్నానండి. పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇవన్నీ ఒకే రేషియోలో అన్నీ సమానంగా తీసుకున్నాను. ఇవన్నిటినీ శుభ్రంగా నీటితో కడిగి మిక్సీ పెట్టుకొని దిబ్బ రొట్టె వేసేసుకుందాం. చిరుధాన్యాలు లేకుండా ఒక్క జొన్నలతో కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ 3 రకాలు తీసుకున్నాను. ఇకనండి ఇక్కడ ఈ రాగులు కూడా కడిగేస్తే అన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి రొట్టెల పిండి మాదిరిగా మిక్సీ పెట్టేసుకుందాం. కొద్దిగా బరకగా ఉండాలి, మరీ మెత్తగా పెట్టుకోకూడదు పిండిని. ఇక్కడ వీటిని నానబెట్టకుండా మిక్సీ పెట్టానండి. అప్పటికప్పుడు మిక్సీ పెట్టి చేసుకుంటే రొట్టె క్రిస్పీగా వస్తుంది. అదిగోనండి కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరిగి అందులో కొద్దిగా జీలకర్ర కలిపి మిక్స్ చేసి ఉంచుకోవాలి రొట్టె పైన పరవడానికి. కడాయిలో నూనె కాలిందండి, రొట్టె వేసేసుకుందాము. రొట్టె మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా వేసుకోవాలి. ఈ పిండి స్ప్రెడ్ చేసుకున్న బాగా చక్కగా స్ప్రెడ్ అవుతుందండి, విరిగిపోకుండా వస్తుంది. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టె పైన. ఉల్లిపాయ, అల్లం, జీరా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇప్పుడు క్యారెట్ తురుమును కూడా స్ప్రెడ్ చేద్దాము ఉల్లిపాయ ముక్కల పైన. వీలైనంత వరకు ఫుడ్తో పాటు కూరగాయ ముక్కలు కూడా తినమంటున్నారు కదండి. మళ్ళీ కొద్దిగా నూనె స్ప్రెడ్ చేద్దాం పైన. మూత పెట్టి రొట్టె కాల్చుకుందాం. రొట్టె కాలిందండి. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్దీ కూడాను, టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.